నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో పెంచుతున్నట్టు ఉంది. పాజిటివ్ ఉంది. 200 పాయింట్స్ మీద ఉంటది. 24,600 మీద ఉంటది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 24,570 ఉంది. మార్కెట్ ఏమో భయంకరంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వద్దు రివర్స్. ట్రంప్ బాండ్ ఇరాన్ గవర్నమెంట్స్ అని నేను వారెంట్ సస్పెండ్ చేస్తున్నట్టున్నారు. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ మార్కెట్‌లో అవుతుంది. సో, ఇప్పటికి మార్కెట్ అప్‌లో ఉంది. మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతుంది. నేను చెప్తున్నట్టుగా ఈ నారో రేంజ్‌లో మార్కెట్ ట్రేడ్ అవుతున్నది. ఇప్పటివరకు రీజన్స్ అయితే సూపర్ రేట్ లేదు. దీనివల్ల మార్కెట్ ఆల్రెడీ ఇదంతా ఏమో క్లోజ్ ప్రైస్‌లండి. దీనికి మీద వాల్యుయేషన్ ఏందంటే ఆపుకోలేను. మళ్ళీ మార్కెట్ కొడతాడు. ఓకే. ఈ నెల ఆగస్ట్‌లో జమ బెడ్ ఐపీఓస్ వస్తున్నాయి. దాంట్లో డబ్బులు డిప్లాయ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ వరకు డబ్బులే. సో, కొంచెం వెరీ ఎఫ్‌డిఐస్ తీసుకొని కొత్త డబ్బుని. ఇది జరుగుతుంది ఈ దెబ్బలు. ఫండమెంటల్లీ ఏ చేంజ్ కూడా లేదు. ఈ పీస్ అంతా ఒక బౌన్స్ ఇచ్చి మళ్ళీ మార్కెట్‌ని మన కిందకు తెచ్చేస్తారు. అమెరికాలోని ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి అవకాశం చాలా ఎక్కువుంది. లేదంటే అమెరికాలో రిసెషన్ వస్తుంది. ఏదన్నా రూపంలో ఏదైనా ప్రెషర్ ఫికెన్ చేస్తుంది. ఇవాళ అలా ఇంకిత ఉంది. ఎందుకంటే మార్కెట్ పెరిగింది. ఇది సస్టైన్ అవ్వదు. ఇవాళ ఏంటి న్యూస్ అని చూద్దాం. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరందరూ అడుగుతుంది ఐటీసీ. ఐటీసీ సర్ప్రైజింగ్‌గా ఏమో 3.8% సర్ప్రైజ్ పెరిగింది. ఎందుకంటే 2 క్యాంప్ ఉంది దీంట్లో. ఒక గ్రూప్ ఏం చెప్తుందంటే అక్కడ వరస్ట్ చాలా ఉన్నది. ఇదంతా ప్రైజింగ్ అయిపోయింది. అలాగని చెప్తున్నారు. ఓకే. ఇంకొక ఆయన చెప్తుంది. ఇక్కడ నుంచి తీసి ఇంకా దిగుతుంది. నేనే దాంట్లో ఉన్నాను. దాని గురించి మనం చూద్దాం. ఆమె యాక్చువల్లీ మా అక్కకేనని చూద్దాం. 15 పాయింట్ లాస్ ఇన్ ప్రాఫిట్. ఈ లాస్‌కేమో 110 గెయిన్ కూడా యాడ్ చేశారు. స్పోక్ లైక్ అనే కంపెనీ ఈక్విటీ వాల్యుయేషన్ గెయిన్ వచ్చింది. అలాగని చెప్తున్నారు. అదవుతుంది కౌంటింగ్ ఉంది. అక్కడ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ గ్యాస్ 27% తగ్గింది. రెవెన్యూ మీద పెరిగిందని అంటున్నారు. అక్కడ రెవెన్యూ కూడా మీద పెరగలేదని. జీఎస్టీ నుంచి ఎక్సైజ్ డ్యూటీ చేసేసారు. జీఎస్టీ అనే ఎక్స్‌పెన్స్ మనం రికవర్ చేద్దాం. టర్నోవర్‌లో పెరుగుతుంది. ఎక్సైజ్ డ్యూటీ మేము గవర్నమెంట్ దీంట్లో ఎక్స్‌పెండిచర్ అవ్వదు. రెవెన్యూ 10,000 కోట్లు పెరిగింది. దాంట్లో ఎక్సైజ్ 7,000. నెట్ చూసామంటే ఈవెన్ రెవెన్యూ కూడా డ్రాప్ అయింది. ఎందుకు అలా డ్రాప్ అయిందంటే సిగరెట్ సేల్స్ బాగా దెబ్బతగిలాయి. సిగరెట్ సేల్స్ 5-10% పడింది. డిపెండింగ్ అవుతుంది మోడల్ బేసిస్‌లోని. ఓవరాల్ చూసామంటే 57% పడిందనొచ్చు. ఈ మార్కెట్స్ ఏమో ఇది గెయిన్ చేసింది. ఏంటి? చైనా సిగరెట్ గెయిన్ చేసింది. చూసామంటే రేటు పెంచిద్దంటే రేటు పెంచడం ఆర్డర్స్ రిజిస్టర్ చేయడం అన్నో ఈ దాని మార్జిన్ చాలా వరకు పడింది. 400 రోజుల ముందు వచ్చిన న్యూస్ నేను మీకు చెప్పాను. రీమానిఫ్యులేషన్ ఆఫ్ సిగరెట్స్ అని చేస్తున్నారు. అది మళ్ళీ ప్రాఫిట్ మీద వేస్తుంది. 4వ క్వార్టర్‌లోనే ప్రాఫిట్ మార్జిన్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇది షార్ట్ టర్మ్ నాయిస్. ఓకే. 10 సంవత్సరాల సిగరెట్ ఉంటదని అస్యూమ్ చేసి అమ్ముతున్నారు. సిగరెట్ లేకుండా మిగతా ఉన్న ఎఫ్ఎంసీజీ సేల్స్ ఇవన్నీ రోబస్ట్ గ్రోత్. ఇంకా ఈ మార్జిన్ 8% ఉన్నది. ఎందుకంటే కాన్స్టెంట్‌లీ రీఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అవకాడోలో డెఫినెట్‌లీ ఇది హిందుస్థానీ యూనిలివర్, నెస్లే మనం ప్రైస్ మార్జిన్‌కి వస్తుంది. అనేది చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా కాలం లాస్ చేసాం. ప్రాఫిటబుల్ చేశారు. ఇప్పుడు 6-7% మార్జిన్‌లో ఉన్నారు. ఎంతను కొద్దీ మార్జిన్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రియలైజేషన్ వీట్ ఫ్లోర్ అన్నీ హిందుస్థాన్ యూనిలివర్‌ని ఫోర్స్ చేసి మార్కెట్‌లోనే ఎగ్జిట్ చేసిందయితే అండి. వీళ్ళు మాసివ్‌గా బాగా ఎక్స్‌పాండ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్‌గా చూసామంటే సిగరెట్ వల్ల సిగరెట్ వల్ల ప్రాఫిట్ పడింది. దాని ఎఫ్ఎంసీజీ ప్రాఫిటబుల్ అయిపోయింది. ఒక పెద్ద బ్రైస్ పాకెట్ కంటే సేల్స్, ప్రాఫిట్ 2 పెరిగింది. ఇంకో విషయం ఏం చెప్తున్నా సేల్స్ మన దగ్గర 10% నుంచి కొంచెం సేల్స్ పెరిగున్నా కూడా ఇది ఇండివిడ్యువల్ సేల్స్ కొంచెం పెరిగింది ఎక్స్‌పోర్ట్‌లోని. ఓవరాల్ వచ్చేసంటే ఓవరాల్ మాన్సూన్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వల్ల మార్జిన్ ఇంపాక్ట్ అయిందని చెప్తున్నారు. ఓకే. ఓవరాల్ పిక్చర్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉంటుంది. ఇండికేటర్ ప్రాఫిట్ డిఫరెన్స్ అవుతుంది. చికెన్ అండ్ బ్రాడ్ 4 కంప్లీట్‌లీ అయిపోతుంది.
ఎప్పుడది మనకు తెలియదు. ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ అవ్వచ్చు మాకు. ఇప్పటికి గవర్నమెంట్ రూల్ ఏమో ఎక్సైజ్ డ్యూటీ పెంచిన దాంట్లో చైనా సిగరెట్ అడ్వాంటేజ్, ఎగ్జిక్యూటివ్ డిసడ్వాంటేజ్ అది ఒక 3,00,00,000 వరకు ఉంటుంది. ఈ మార్కెట్ ఉన్న 3లోని ప్రైస్ కింద, ప్రైస్ అవుటా అని మనం చెప్పడం అవ్వదు. kind of guesswork. The long termలో ఐటీసీ జరగడం మిగతా డివిజన్స్ సూపర్‌గా చేస్తాయి. ఓకే. ఇండియా చూసుకుంటే ఎఫ్ఎంసీలో ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ బై రెవెన్యూ అని చెప్పొచ్చు. చాలా శీఘ్రంగా ఇండియాస్ లార్జెస్ట్ ప్రాఫిట్స్ ఒకటి అయిపోతుంది పెద్ద కంపెనీగా. సంజీవ్ పురి చెప్తున్నాడు. 8,00,000 కోట్స్ మార్కెట్‌ని అడ్రెస్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఛాన్స్ ఐటీసీ ఫుడ్ అండ్ అదర్ బిజినెసెస్ 10 సంవత్సరాల్లోనే 1,00,000 crore వరకు వెళ్తుందని అనుకుంటున్నారు. సో దానివల్ల మీకు ఏ రోజున అవుతుంది చిన్న డబ్బులు ఎక్కువ ఉన్నాయో ఐటీసీని కన్సిడర్ చేయండి. ఇదేమో లాంగ్ టర్మ్‌కి చాలా మంచి ఆపర్చునిటీ. ఇంక రేట్ పడినా కూడా డివిడెండ్ 14 మంత్స్‌కి రూ. 17 దొరుకుతుంది. ఇంక ప్లేస్‌లో కొన్నారని మ్యాన్‌బరీ ఇది చాలా మంచి క్లూ. అండ్ అప్పుడప్పుడు బోనస్ అని కూడా ఇస్తుంది కంపెనీ. ఇవాళ కూడా చేస్తుంది. దీనివల్ల చేసి ఈ కంపెనీని కన్సిడర్ చేయండి. ముత్తూట్ ఏమో ముత్తూట్ ప్రాఫిట్స్ 25% పెరిగినా కూడా రిజల్ట్ సరిలేదని చెప్పి ఇవాళ మార్నింగ్ ఏమో 15% కొట్టేశారు. ఎందుకు కొట్టేశాడని చెప్పి రేపు చూద్దాం. ఓకే. గ్రోత్ నార్‌ఇస్ గోల్డ్ ఎక్స్ట్రా రామనని ఏదో కండిషన్స్ ఉంటాయి. ఇది ఓవరాల్‌గా చూసుకుంటే గోల్డ్ లోన్ బిజినెస్ అన్నది ఇండియాలోని సూపర్‌గా ఉంటుంది. దీని వల్ల రేట్ భయంకరంగా పడిందంటే టిఫిన్ కాఫీ రేంజ్‌లో కన్సిడర్ చేయొచ్చు. 10 రిజల్ట్స్ సూపర్‌గానే ఉంది. 25% ప్రాఫిట్ ఉన్నా కూడా మార్కెట్ దీనికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తామండి. అమెరికా ధర జెనెటిక్స్ తక్కువైంది. దీనివల్ల టాప్ దెబ్బ తగులుతుందని ఇది ముందు సూది. దీని దగ్గరికి మనం ఇప్పటికి వెళ్ళాము. అమెరికన్ ఫెడరల్ అథారిటీ మమతలక డాక్టర్ రెడ్డికి బయాసియంలో క్యాన్సర్‌కి అప్రూవల్ ఇచ్చారు. ఇదేమో తనకు సేల్స్‌ని బూస్టప్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ప్యాసింజర్ కార్స్, 2 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ అని వచ్చింది. 2 వీలర్స్ ఓవరాల్ బజాజ్ సరకు నంబర్స్, కేవీఎస్ నంబర్స్ రాలేదు. నౌ గియర్ నంబర్ 1 హీరో మోటార్ కార్ప్. నంబర్ 2 హోండా మోటార్ సైకిల్ కంపెనీ. దీని తర్వాత మిగతావన్నీ వస్తాయి. స్టానీ ఎలక్ట్రిక్ వెహికల్‌లో చూసుకుంటే టీవీఎస్ ఏమో నంబర్ 1 పొజిషన్‌కి మెయింటైన్ చేస్తున్నారు. బజాజ్ నంబర్ 2, హీరో నంబర్ 3, నంబర్ 4 వస్తుంది ఆంపియర్, నంబర్ 5 వస్తుంది ఓలా. ఓలా ఏమో పిక్చర్‌లోనే లేదు. అది ఖాళీ అయిపోయినట్టు ఉంది. ఒక మాసంకి 52,000 స్కూటర్స్ ప్రీవియస్ అమ్ముతున్నారు. ఒకే సంవత్సరంలో 500,000 పీసెస్‌ని దాచడానికి ఓకే. చాలా శీఘ్రమా ఒక మోసానికి 1,000,000 పీసెస్ టీవీఎస్ అమ్ముతుంది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో మార్కెట్ లీడర్. నంబర్ 2 పొజిషన్‌లో రోజుగా ఫాలో అప్ అవుతున్నది బజాజ్. బజాజ్ మంచి పొజిషన్‌లో ఉంది. టీవీఎస్ చాలా పెర్ఫార్మెన్స్ చూసి ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లోని 12% మీద 12% వచ్చేసింది. బజాజ్, హీరో, టీవీఎస్ మార్కెట్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారని అర్థం. నాలుగోది ఇండియాలో ప్యాసింజర్ కార్ లిస్ట్ వచ్చేసింది. కార్ బ్యాక్స్ టోటల్లీ 62,000 కార్స్ అమ్మారు. దాంట్లో 15,000 కార్లేమో దాంట్లో 15,000 కార్లు ఎలక్ట్రిక్ కార్స్. ఓవరాల్ ఈ మహిళన ఇప్పటికి ఖర్చు సూపర్‌గా ఉన్నాయి. 15,000 కార్ల మీద టాటాసే అమ్మేశారు. అందరూ కలిపి 12,000 కార్లు మన దగ్గర అమ్మారు. ఎలక్ట్రిక్ కార్ తర్వాత పెనిట్రేషన్ చాలా బాగుంది. ఓవరాల్‌గా చూసామంటే టాటాస్ అండ్ మహీంద్రాస్ సూపర్ బోత్ కామెంట్ చూపించారు. మారుతి 1.96 lakhs వెహికల్ అమ్మినా కూడా కస్టమర్‌తో డబ్బులు పెంచడం ఒప్పుకోవడం వల్ల నెట్ మార్జిన్ ఏమో 11% పడిపోయింది. సో ఇదొక న్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 వీలర్స్. ఇదే కమర్షియల్ వెహికల్‌లో తర్వాత సేల్స్ 38% పెరిగింది. ఎక్స్‌పోర్ట్ కాబట్టి 6,000 బండి మీద ఎక్స్‌పోర్ట్ చేశారు. కమర్షియల్ మార్కెట్‌లో టాటా సైడ్ పొజిషన్ చాలా రోబస్ట్‌గా ఉంది. ఇవంతా ఏమో ఇవాళ కంబైన్ చేసామంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మాస్ట్ చూడవలసింది ఏంటంటే 3 వీలర్ ఆటో. 3 వీలర్ నాకు ఓవరాల్ బజాజ్ నేబర్ అమ్మడం 3 వీలర్ ఎలక్ట్రిక్ కార్పోస్‌లోని
ఇప్పటికే మహీంద్రా లీడర్‌లో ఉన్నాను. ఇదంతా మన టాప్ లీడర్‌షిప్ పొజిషన్. ఏదో కన్సాలిడేట్ అవుతున్నది. ఇది మనకు క్లియర్‌గా తెలుస్తున్నది. జంగమేళ ఇవాళ కూడా 5% సర్క్యూట్ కూడా డౌన్ అయింది. సర్క్యూట్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కన్సిస్టెన్సీ చూద్దాం. ఓకే. సపోర్ట్ 9 కూడా వేసేయకండి. హియర్‌ని 40%గా పీక్ నుంచి డౌన్ అయింది. హియర్ టు హియర్ దీనివల్ల ఫోమోలోనేమో తప్పుడు యాక్షన్ తీసుకోకండి. హోల్డ్ చేయండి. ఇదే జరిగింది. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ చాలా వీక్‌గానే ఉందనిపిస్తుంది. దీంట్లో ఏ డైరెక్షన్ వెళ్తుంది మళ్ళీ కింద తినడానికి అవకాశం ఉంది. ఓవరాల్ మ్యాథ్స్ అండ్ అడకరకర లేనట్టు ఉంది ఇండియాలోని. దీనివల్ల దీనివల్ల తుంచుకునే విధంగా కన్సిడర్ చేయండి. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.